పేరు వచ్చేసి మీనాక్షి. ఉమ్, నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది మేడం. ఓకే. అయితే నన్ను ఇంట్లో ఒక పని మనిషి లాగా వాళ్ళకి చూస్తున్నారు. మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వస్తారు. ఉమ్, తిన్నానా ఉన్నానా అనేది కూడా లేదు మేడం. పేరెంట్స్ కి చెప్పిన వాళ్ళు నాకేం సపోర్ట్ చేయట్లేదు. నాకు ఇంకా బతుకుతానో లేను. నాకైతే ఈ 1 week నుంచి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ అలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ కనీసం మాట్లాడకపోతే మేడం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి మేడం ఈ ఇంట్లో? అలా కాదు మీనాక్షి గారు, ఇప్పుడు 1.5 year నుంచి ఒక్కసారి కూడా మీకు అసలు ఫిజికల్ గా కాంటాక్ట్ ఉందా లేదా? అంటే మేడం అది వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే ఎలా చెప్పాలి మీకు చెప్పుకోలేకపోతున్నా. అంటే మీకేమనిపిస్తుంది? ఒక టైప్ ఆఫ్ సైకో మేడం. ఇప్పుడు అత్తయ్య మామయ్య కూడా మీ ఇంట్లోనే ఉంటారు కదా? ఇంట్లోనే ఉంటారు మేడం. ఆ, ఇంకా వీళ్ళకి సేవలు తీసుకుంటా ఒక పని మనిషి లాగా నేను ఉండాలి మేడం. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. మీనాక్షి గారు, మీ భర్తతో మాట్లాడటానికి ఏదైనా అవకాశం ఉంటుందా? లేదు మేడం, ఇప్పుడు నేను చేశానని తెలిసి ఇంకా నన్ను కొట్టి చంపడమే ఉంటుందంటే. మీకేమనిపిస్తుందమ్మా? మీకేం చెయ్యాలనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది మేడం, బ్రతకాలని లేదు నాకు. మాకు ఫోన్ చేసి ఉపయోగం లేదు మీరు ఆత్మహత్య చేసుకుంటే. ఇప్పుడు మాకు ఫోన్ చేయకముందు మీరు ఆత్మహత్య ఏం చేయాలి మేడం మీరే చెప్పండి. ఒకటే చెప్తున్నా, మీకు నమ్మకం ఉంటే ఆ బంధంలో ఆ ఇంట్లో ఉండండి, నమ్మకం లేకపోతే వచ్చేయండి. హలో వ్యూయర్స్, నమస్తే. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. మేడం, మనకి వైజాగ్ నుంచి మీనాక్షి అని ఒకరు మెసేజ్ పెట్టారు. ఇవాళ తన కాల్ తీసుకుంటాను. ఉమ్, హలో. హలో, మీనాక్షి గారండి? అవునండి. నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నానండి, ట్రీ మీడియా ఛానల్ నుంచి. ఓకే అండి, నమస్తే అండి. నమస్తే అండి. మీరు మెసేజ్ చేశారు 2 days బ్యాక్. మీతో మాట్లాడటం కూడా జరిగింది నేను కాల్ చేసి. మనతో కృష్ణకుమారి గారు ఉన్నారండి, ఫ్యామిలీ కౌన్సిలర్. హాయ్ మ్యామ్. మీ ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్ గా మేడం కి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఉమ్, నా పేరు వచ్చేసి మీనాక్షి. ఉమ్, నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది మేడం. ఓకే. అయితే నన్ను ఇంట్లో ఒక పని మనిషి లాగా, వాళ్ళకి అవసరానికి ఒక యంత్రం లాగా ఉమ్, అలా నన్ను చూస్తున్నారు. అంటే మా హస్బెండ్ ఉమ్, అసలు పట్టించుకోరు నన్ను ఏమి. ఉమ్, అంటే మ్యారేజ్ ఒక భార్య ఉంది. మీకు ఒక విషయం చెప్పాలండి, ఉమ్, నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయితే నన్ను ఒక్కసారి కూడా ఉమ్, బయటికి తీసుకెళ్లడం అనేది జరగలేదు. జరగలా. పుట్టింటికి వస్తారా మీతో కలిసి? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారా? లేదు రాలేదు. ఇంకా ఒక్కసారి కూడా రాలేదు బయటికి. అసలు నాకు ఇక్కడికి తీసుకెళ్లేదు. అంటే పెళ్లి తర్వాత మీ ఇంటికే రాలా? ఆహా, రాలేదు అసలు. మీరు వెళ్తుంటారా అప్పుడప్పుడు? మిమ్మల్ని పంపిస్తారా? లేదు మేడం, అసలు ఫోన్ లో మాట్లాడడానికి నా ఫోన్ లో అంత రికార్డింగ్ వాళ్ళంతా సెట్ చేసి పెట్టారు. నేను ఏం మాట్లాడాను, ఏం మాట్లాడతాను, ఇదంతా నేనంతా వాళ్ళకి రికార్డింగ్ వాళ్ళు వింటారు. ఉమ్, ఇలా ఉమ్, మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వస్తారు. ఉమ్, తిన్నానా ఉన్నానా అనేది కూడా లేదు మేడం. ఉమ్, ఇలా నన్ను ఈ రకంగా నన్ను చేస్తున్నారు. నేను ఏడవాలా, ఏం చేయాలా నాకేం అర్థం అవ్వట్లేదు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఉమ్. అనేది నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మ, ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ మేడం. అంటే డిగ్రీ అయిపోయిన 1 year కి మ్యారేజ్ చేసేసారు. బిఏనా బీకామా? బీకామ్. బీకామ్. మరి ఇది అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్ మ్యామ్. మరి మీరు ఏమన్నా కట్నాలు అవి ఇచ్చారా? మామూలుగా ఇప్పుడు మ్యారేజ్ ఎలా జరుగుతుంది అన్ని ఇచ్చారు మేడం. ఇచ్చిపోవడాలు
బానే జరిగింది. అంటే నన్ను కొట్టరు, తిట్టరు. అంటే ఒక రకమైన నరకం అన్నమాట నాకు. మానసిక హింస. మానసికమైన నరకము ఉమ్, అసలు. మార్నింగ్ లేగాలి, వంట చేయాలి, టిఫిన్లు చేయాలి, లంచ్ చేయాలి, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్. ఉమ్, ఇదే మేడం. ఇంట్లో నేను ఒక మనిషి ఉన్నానని అసలు వాళ్ళకి ఉండదు అసలు. ఉమ్, నాకు మ్యారేజ్ 1.5 year అయ్యి ఉమ్, ఒక్కసారి కూడా నాకు ఇప్పించడం అనేది జరగలేదు మేడం. ఉమ్, అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంటే మా అత్తయ్య వాళ్ళ మా ఆడపడుచుకైతే వాళ్ళు బయట తను బాగుండాలి, తను ఉమ్, హ్యాపీగా ఉండాలి. కానీ ఉమ్, ఇంట్లో వచ్చిన కోడల్ని మాత్రం, చేసుకున్న వైఫ్ కి మాత్రం ఉమ్, ఏ మాత్రం అమ్మాయికి సంతోషము ఉమ్, దుఃఖము ఏమీ లేదు. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. నేను ఏం చేయాలి? ఉమ్. కొన్ని సార్లు ఇంకొక 3-4 months, ఇంకో 6 months అంటే నాకు ఇంకా బతుకుతానో లేను. నాకైతే ఈ 1 week నుంచి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ అలాంటివి వస్తున్నాయి. అయ్యయ్యో. పేరెంట్స్ కి చెప్పిన వాళ్ళు నాకేం సపోర్ట్ చేయట్లేదు. ఉమ్. వాళ్ళు మరి ఏమన్నారు నువ్వు వేరే మీనాక్షి కదా? గారు? వాళ్ళు వస్తారమ్మా ఎప్పుడన్నా ఇంటికి? వస్తారు. ఒక 1 or 2 ఉండి వెళ్ళిపోతారు మేడం. ఎంత డిస్టెన్స్ లో ఉంటారు మీకు వాళ్ళు? హైదరాబాద్ మేడం మాది. హైదరాబాదా? హైదరాబాద్ మాది. ఉమ్, అయితే మేడం మా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. వాళ్ళు ఏమంటారంటే ఉమ్, 1.5 year గా టైం పడుతుంది, మనం సర్దుకోవాలి, మనం మార్చుకోవాలంటే మనిషి ఇప్పుడు హస్బెండ్ బయటికి వెళ్ళాక వచ్చి ఉన్నావా తిన్నావా పక్కన కూర్చొని 2 నిమిషాలు కూడా మాట్లాడరు మేడం. ఉమ్. అసలు నన్ను ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు అత్తయ్య మామయ్య కూడా మీ ఇంట్లోనే ఉంటారు కదా? అంతా కలిసే ఉంటాం ఇప్పుడు మేడం. వాళ్ళు ఏమంటారు? అసలు పట్టించుకోరు మేడం. అసలు నాకు ఇప్పుడు మనిషి అన్నప్పుడు దగ్గు, జ్వరము, తలనొప్పి ఏదో ఉంటుంది కదా. ఆ, నేను వెళ్ళి పని చేసుకుని వెళ్ళి పడుకుంటాను నా రూమ్ లోకి వెళ్ళి. ఉమ్. అయినా కూడా నేను ఒక టాబ్లెట్ తీసుకుని నన్నైతే బయటికి అనేది పంపివ్వరు. ఏమై ఉంటది అసలు? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటది? అసలు ఏమీ లేదు మేడం. అసలు చెప్పరు, మాట్లాడరు. అసలు ఏం ఉన్నావా తిన్నావా, అసలు బతికానా చచ్చానా ఏమీ లేదు. టయానికి అన్ని కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చుట్టాలు వచ్చినా నేను ఏదైనా వంట తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టేసి నేను వెళ్ళి మా రూమ్ లో కూర్చోవాలి. ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు ఎవరు మాట్లాడడానికి కూడా ప్రయత్నించరా మీతో? బాగున్నారంటే బాగున్నాను, ఇంకా సరే నువ్వు వెళ్ళిపోని వాళ్ళ ముందే నన్ను చెప్పేస్తారని నేను లోపలికి వెళ్ళిపోని కూర్చోవాలి. ఇంకా ఒక చెప్పుకోలేని మీ భర్త ఏం జాబ్ చేస్తారమ్మా? జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్ మేడం. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఆన్లైన్ కాదు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, బయటికి వెళ్తారు? వెళ్తారు మేడం. మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు. ఇంకా తనకి మార్నింగ్ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నేను కాల్ చేసి తిన్నారా అని నేను కాల్ చేసినా కనీసం లిఫ్ట్ చేసి సమాధానం కూడా చెప్పరు. అంటే మీకేమనిపిస్తుంది? ఆయనకి మీరంటే ఇష్టం లేదని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఒక టైప్ ఆఫ్ సైకో మేడం. సైకోనా మళ్ళీ అది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు, నన్ను ఎందుకు ఇలా అంటే కొట్టడం తిట్టడం లేకుండా ఒక మానసికమైన అసలు. అలా కాదమ్మా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అడిగారా నన్ను బయటికి వెళ్దామని గాని, ఎక్కడికన్నా నాకు బయటికి వెళ్ళాలని ఉంది గాని అట్లా ఏమన్నా అడిగారా? అంతా మాట్లాడారు మేడం. వచ్చి ఇంకా ఫ్రెష్ అవ్వడం, తినడం, ఇంకా పడుకోవడం ఇదే ఉంటుంది. ఏముండదు అసలు. ఏమి చెప్పరు, ఏమి మాట్లాడరు. అసలు మీ మధ్య ఇంటిమసీ ఉందా అసలు? లేదు మేడం, ఏమీ లేదు. అంత అప్పటి నుంచి పెళ్ళప్పటి నుంచి కూడా లేదు మేడం. అసలు నేను మన ఇంట్లో ఒక పని మనిషిని అంతే. ఇంకా అసలు బ్రతకాలా, చావాలా, ఉండాలా, పోవాలా? కాదమ్మా, ఎప్పుడన్నా మరి ఇలా జరుగుతున్నప్పుడు మీ అత్తగారి దగ్గరైనా కనీసం చర్చ పెట్టావా ఎప్పుడన్నా? ఏంటండి ఇలాగా, అసలు మీ అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు, నాతో కాపురం కూడా చెయ్యట్లేదు ఏంటి అని చెప్పి ఏమన్నా అడిగారా మీరు అసలు? చెప్పాను మేడం. వాళ్ళు ఇంకేం చేయాలి, జాబ్ చేస్తున్నారు కదా, తెచ్చి పెడుతున్నారు కదా, ఇంకా దీనికన్నా ఎక్కువేం మాట్లాడారు. అంటే ఒక మనిషికి తిండి, పని, తిండి ఉంటే చాలు, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు, పేరుకి భర్త ఉంటే చాలు, అంతే. ఇంకా బయట ప్రపంచమే చూడలేదు 1.5 year నుంచి. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా ఆయనకి, ఎక్కడికి అసలు అంటే మీరు ఒక్క సినిమా కూడా చూడలేదన్నమాట? లేదు మేడం, 1.5 year నుంచి. కాదు మీనాక్షి గారు, ఇక్కడ మనం ఒక 2 విషయాలు క్లియర్ గా మాట్లాడుకోవాలి. చెప్పండి మ్యామ్. ఇప్పుడు అమ్మగారు వాళ్ళు ఉండేది హైదరాబాద్, మీరు వైజాగ్ లో ఉంటున్నారు, అంతే కదా?
అంతే మేడం. మీ ఇంట్లో ఈ విషయం గురించి చర్చించారా? లైక్ అంటే మీరు చెప్పిన ఇందాక మేడం అదే అడిగినప్పుడు ఫ్యామిలీ రిలేషన్ గురించి మేడం లైంగికంగా కూడా ఒకసారి మీరు మ్యారేజ్ అసలు అయిపోతే బతికైనా చావైనా అక్కడే అని పేరెంట్స్ అలా మాట్లాడతారు మేడం. అసలు సపోర్ట్ లేదు. అలా కాదు మీనాక్షి గారు, ఇప్పుడు 1.5 year నుంచి ఒక్కసారి కూడా మీకు అసలు ఫిజికల్ గా కాంటాక్ట్ ఉందా లేదా? అంటే మేడం అది వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే ఎలా చెప్పాలి మీకు, చెప్పుకోలేకపోతున్నాను మేడం. ఎప్పుడన్నా ఆయనకి ఇష్టం అనిపిస్తే వస్తారు, అంతే మేడం. అంతే మేడం. అంతే కదా. అక్కడ కూడా మీ ఇష్టాలతో ప్రమేయం ఉండదు. లేదు. ఓకే. ఇప్పుడు మీరు బయట నుంచి ఎవరన్నా చుట్టాలు అది వస్తారనుకోండి, ఫ్రెండ్స్ గాని చుట్టాలు గాని, వాళ్ళతో మాట్లాడితే ఏమన్నా కోపం వస్తుందా వీళ్ళకి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టీ స్నాక్స్ అలాంటివి ఇచ్చి నేను పెట్టి లోపలికి వెళ్ళి కూర్చోమంటారు మేడం. నేను మా రూమ్ లో వెళ్ళి కూర్చుంటాను, బెడ్రూమ్ లో. అసలు నాకు ఇంతవరకు వాళ్ళ రిలేషన్స్ ఇంటి రిలేటివ్స్ ఎవ్వరు తెలియదు మేడం. నాకు పెళ్లిలో చూడటం అంతే. మీనాక్షి గారు, మీరు ఎప్పుడు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా? గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదా మీ భర్త దగ్గర కానివ్వండి, మీరు చదువుకున్న వాళ్ళు? లేదు మేడం, వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది, వాళ్ళు అలా బిహేవియర్ చేస్తారు. ఇప్పుడు ఆయనకి ఎంతమంది అమ్మా సిస్టర్స్ బ్రదర్స్? సిస్టర్ ఒక బ్రదర్ మేడం. అంటే తిను మిడిల్, పెద్ద అక్క ఉన్నారు. తిన తర్వాత మళ్ళీ తమ్ముడు. అతనికి పెళ్లి అయిందా? కాలేదు మేడం. ఎక్కడుంటాడు అతను? అతను ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. పోవడం అలాంటివి ఉంటాయి. మీ ఆడపడుచు ఉంటారా? ఎక్కడ ఉంటారు? పోతుంటారు ఆడపడుచు. ఆమె ఎక్కడ ఉంటారు మేడం? ఆమె ఎక్కడ ఉంటారు మీ ఆడపడుచు? వైజాగ్ లోనే, ఇక్కడే వైజాగ్ లో ఉంటారు. మరి ఆమె కూడా మాట్లాడదా మీతో? వాళ్ళు వస్తారు మేడం. వచ్చినప్పుడు మీతో మాట్లాడదా? ఆమె కూడా మాట్లాడదా? లేదు మేడం, అవసరం తను ఇంకా అదే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వచ్చిన వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, తనకి టైం కి వండి పెట్టాలి, ఇదే ఉంటుంది మేడం. అసలు ఎలాంటి మాట్లాడడం గానీ, నా పక్కన కూర్చోరు మేడం. కూర్చొని మాట్లాడడం, ఏంటి ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏమీ లేదు మేడం. ఎంతసేపు వాళ్ళ హాల్లో కూర్చుంటారు. నేను పని చేసుకోవాలి, నేను బెడ్రూమ్ లో వెళ్ళి కూర్చోవాలి, పని చేసుకోవాలి, బెడ్రూమ్ లో కూర్చోవాలి. నా లంచ్, నా డిన్నర్ అంతా నా బెడ్రూమ్ లోనే నేను ఉండాలి. మీరు బెడ్రూమ్ కి వచ్చి తినాలా? అంతే మేడం, బెడ్రూమ్ లోనే అంతా. హాల్లో తినడానికి కూడా లేదు? లేదు మేడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరన్నా పరిచయం అయ్యారమ్మా? లేదు మేడం, నేను అసలు మెయిన్ డోర్ ఏదైతే హాల్ డోర్ బయటికి వెళ్ళాను మేడం. నేను ఇంట్లోనే నన్ను బంధించి ఒక జైల్లో ఉన్నట్టు నా లైఫ్ అయిపోయింది మేడం. కాదు మీనాక్షి గారు, మీ ఫోన్ లో ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దేని వల్ల? బిఫోర్ ఏమైనా సంఘటనలు జరిగినాయా? లైక్ అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడటం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పేరెంట్స్ తో నేను ఎక్కువ మాట్లాడొద్దు మేడం, ఇక్కడ జరిగేవన్నీ నేను అక్కడ ఏం చెప్తాను అని వాళ్ళకి ఆ ఉద్దేశం అన్నమాట. అసలు నేను మా మదర్ తో మాట్లాడాలన్నా, ఎప్పుడైనా మా మదర్ తను వచ్చాక కాల్ చేసిన వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడాలి, నేను స్పీకర్ ఆన్ చేసి. అలాంటి పరిస్థితి ఉంది మేడం. నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరు ఈ సంవత్సరంన్నరలో ఒక్కసారి కూడా మీ పుట్టింటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు మేడం, పంపివ్వలేదు. మా మమ్మీ వాళ్ళే ఇక్కడికి వస్తారు కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. అసలు మీ మమ్మీ వాళ్ళు అడగరా, మా అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకెళ్తాం, పండక్కి తీసుకెళ్తాం అని? గాని ఎందుకు అడగరు మీ అమ్మ వాళ్ళు? మా ఇంట్లో ఇంకా పెళ్ళయ్యాక మా ఇంట్లో ఉంటాయి పండగలు అని చెప్పి వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇంకా వాళ్ళని అంటే సర్ది చెప్పేస్తారు. అంత దూరం రాదు అది ఇదని చెప్పి. ఇప్పుడు మీ మామగారు ఏమైనా జాబ్ చేస్తారమ్మా? రిటైర్ మేడం తను. ఆయన రిటైర్, ఇంట్లోనే ఉంటారు మేడం. ఇంకా వీళ్ళకి సేవలు చేసుకుంటా ఒక పని మనిషి లాగా నేను ఉండాలి మేడం. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. అట్లా కాదమ్మా, మీరేం చేస్తారంటే ఒక్కసారి మీరు పుట్టింటికి రండి. అసలు ఛాన్సే లేదు మేడం. మా పేరెంట్స్ కూడా అసలు అడగలేకపోతున్నారు గట్టిగా. ఎందుకు? వాళ్ళకి అంత భయం దేనికి? వాళ్ళు ఏంటంటే ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత చావైనా బతికైనా అక్కడే అన్నట్టు వాళ్ళు ఉన్నారు మేడం. అమ్మా ఇప్పుడు చూడండి, మీరు మీనాక్షి,
ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే ఆమె ఆమె ఇల్లు దాటి బయటికి రావడానికి లేదు. అత్తగారు ఎన్ని సంవత్సరాలు చివరికి ఒక రోజు ఎవరి ద్వారానో తెలిసి ఆ అమ్మాయి ఎలాగోలా బయటపడింది. వాళ్ళ బ్రదర్ ధైర్యం చేసి, తల్లిదండ్రులు ధైర్యం చేయలేదు, అతని బ్రదర్ ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే కూడా ఆమె భయపడలేదు. అంటే అది ఒక రకమైన విచిత్రమైన మనస్తత్వం అన్నమాట ఇలా ఉండే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇల్లు అన్న తర్వాత ఎవరో ఒక్కళ్ళన్నా, నేను అందుకే అన్ని వివరాలు అడుగుతున్నాను మీనాక్షి మిమ్మల్ని. ఇప్పుడు నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారమ్మా? ఉన్నారు మేడం, నాకన్నా చిన్న వాళ్ళు ఏమంటున్నారు, మారుతారేమో, కొంచెం టైం ఇవ్వు, ఇంకో 6 నెలలు, ఇంకో సంవత్సరం ఆగు, ఇప్పుడే కదా అయింది మ్యారేజ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు ఇట్లాంటప్పుడు అండి అమ్మ ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కూడా, పెళ్లి చేసాము, పెళ్లికి ఇంత ఖర్చులైనవి, ఆ అప్పులే తీరలేదు, ఇంకొకటి కొట్టట్లేదు తిట్టట్లేదు, అది మెయిన్ పాయింట్. అదేనమ్మా, ఇప్పుడు కొట్టడం తిట్టడం జరిగితే గనక ఈ అమ్మాయి రివోల్ట్ అవుతుంది కదా, ఎదురు తిరుగుతుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక సంశయంలో పెట్టారు వాళ్ళు. ఎదురు తిరగాలి అంటే ఒక రకమైన వాతావరణం ఉండాలి అక్కడ. ఇది మానసిక హింస. ఇప్పుడు మానసికంగా హింసించేటప్పుడు ఇది పైకి కనిపించదు, వినిపించదు కదా. అదే ఇప్పుడు తిట్టడము కొట్టడము చేశారనుకోండి, పక్కింటి వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి వినిపించి ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా సరే ఈ విషయం బయటికి పొక్కుతుంది. అమ్మ పని మనిషి ఉందా ఇంట్లో మీకు? హోమ్ లేదు మేడం. మీరే చేస్తారు అన్ని పనులు? అంతకు ముందు ఉండేదంట మేడం, నా పెళ్ళయ్యాక లేదు మేడం, నేనే అంత చేసుకో. పెళ్ళయ్యాక ఇది ఒక కామన్ ఫినామినా ప్రసన్న. చాలా మంది కోడలు వస్తుంది అంటే పని మనిషి వస్తుంది అని అంటే వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు ఒక రకంగా. ఇవాళ కాలంలో ఇలా ఉంటే కుదరదు. 2వ రోజు 3వ రోజునే కోడలు ఎదురు తిరిగి వీళ్ళు మొత్తం రోడ్డు మీద నుంచో పెట్టి వెళ్ళే పరిస్థితిలో ఇవాళ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే కొంచెం కుటుంబ సభ్యులు అండాదండ అట్లాంటివి ఉంటాయి. సరే ఇప్పుడు ఈ మీనాక్షికి కుటుంబం కూడా వాళ్ళు అమ్మ భయస్తుల్లాగా ఉన్నారు. డాడీ ఉద్యోగం చేస్తారమ్మా? అవును మేడం, రీసెంట్ గా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో, అది కూడా ఒక వాళ్ళకి ధైర్యం. అడగటానికి తండ్రి కూడా లేడు కదా అనే ఒక ధైర్యం. తమ్ముళ్ళు ఏం చదువుకుంటున్నారమ్మా? చదువుకుంటున్నారు మ్యామ్. మరి ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది మీకు? అంటే డాడీ జాబ్, మదర్ చేస్తున్నారు మ్యామ్. మదర్ చేస్తున్నారు. ఓకే, గుడ్డిలో మెల్ల అన్నమాట ఇది ఒకటి. కనీసం మీకేమనిపిస్తుందమ్మా? మీకేం చెయ్యాలనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది మేడం, బ్రతకాలని లేదు. అమ్మా నేను ఒకటి చెప్పనా, ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా మంది పిరికి చర్య అంటారు కానీ నేను అది అనను. ఇంకా ఏ దారి లేక ఆ దారి తీసుకుంటారు, కానీ నీకు ఆలోచిస్తే చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఇంతమంది మనుషులు మారటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు భర్త మారాలి అంటే అత్తమామల సహకారము, ఆడబొచ్చు సహకారము ఏదైనా ఉంటది. లేదు అంటే మీ పుట్టింటాళ్ళ ఒత్తిడో ఏదో ఒకటి ఉంటే కొంచెం వాళ్ళు మారే అవకాశం ఉంటది. ఇప్పుడు నీకేమైపోయింది, పుట్టింటి వాళ్ళు మాట్లాడట్లేదు, అత్తమామలు అటువైపే ఉన్నారు, ఆడబడుచుంటే అటువైపే ఉంది. కాబట్టి ఏంటి అంటే ఇక అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, వీళ్ళు ఏం చేసినా అతని దగ్గర కూడా చెల్లుబాటు అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు చేయగలిగిన పని ఒకటేనమ్మా, ఆత్మహత్య మట్టుకు పరిష్కారం కాదు. నీకు పూర్తిగా జీవించే హక్కు నీకుంది. నువ్వు జీవిస్తాను అంటే గనక చెప్పండి, నువ్వు చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ముందు ఆ ఇంట్లో నుంచి బయటపడు. ఫస్ట్ బయటపడి పుట్టింటికి వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో నుంచి నేను ఎలా వస్తాను బయటికి అంటే రావడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఇది సినారియా అంతా చూస్తుంటే తల్లిదండ్రులు భయస్తులే, ఒక రకంగా ఈవిడ భయస్తురాలి, ఈ అమ్మాయి కూడా భయస్తురాలి. కాబట్టే ఇంత ఓర్పు ఉంది. అసలు మామూలుగా ఇంత ఓర్చుకోరు ఎవరు. ఈ అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయి ఏదో ఒక 20 ఏళ్ల క్రితం పుట్టాల్సిన అమ్మాయి ఇప్పుడు పుట్టినట్టు ఈ రోజుల్లో అసలు ఎవ్వరు వినట్లేదమ్మా. నువ్వు మట్టుకు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దానివి, ఇక్కడ ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, బోలెడు చోట్ల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతమంది బతుకుతున్నారు. అలాంటిది నువ్వెందుకు బతకలేవు అంటే భర్త లేకపోతే బతకలేను అని అనుకుంటున్నావా?
కాదు మేడం, ఉమ్. ఇప్పుడు నేను వచ్చేస్తాను, తర్వాత మా మదర్ వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఒక్కదాన్ని ఏం బతకొచ్చు, మాలాంటి వాళ్ళం ఉన్నావు. నువ్వు ధైర్యం చేస్తానంటే నీకు ఒక మేము పెళ్ళిళ్ళు అయితే చేయలేమేమో కానీ నువ్వు ఆర్థికంగా నిలబడడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీకు సహాయ సహకారాలు అందిస్తాము. ఒకవేళ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా నిన్ను గైడ్ చేస్తాం మేము. నీకు బోలెడు మంది నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక హ్యూమన్ బీయింగ్ ఉంది అంటే గనక ఇది ఏంటో తెలుసా, నీకు ఒక వ్యక్తికి ఉండాల్సిన హక్కులు ఉన్నాయి. విషయం వచ్చేసి మేడం, మా చెల్లి ఉంది నాకు, మళ్ళీ తనకి మ్యారేజ్ అవుతుందో లేదో అని అదొక్క వాళ్ళు టెన్షన్ పెట్టుకున్నారు. అదే చాలా మంది ఇళ్లలో ఇదేనమ్మా జరుగుతుంది. చెల్లి పెళ్లి ఉంది, చెల్లి పెళ్లి ఎట్లా అవుతుంది, అక్క ఇట్లా ఉంటే గనక చెల్లి పెళ్లి ఎట్లా అని. ఇప్పుడు ఇదే వైజాగ్లో ఒక అమ్మాయి ఇలాగే ఐఏఎస్ అవ్వాలి అనుకున్న అమ్మాయి భర్త సరిగా పట్టించుకోలేదు, ఆడబడుచు భర్త కూడా మిస్బిహేవ్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, చాలా సెన్సేషనల్ అయింది. వైజాగ్ బీచ్ దగ్గర అమ్మాయి ఉంది. ఇప్పుడు ఆ తల్లికి ఏం మిగిలింది? అందుకే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మీ అమ్మ అందరికన్నా అన్యాయం అయిపోయేది మీ మదరు. ఇప్పుడు వాళ్ళకి పోయింది ఏమీ లేదు, వాళ్ళకి ఇంకో అబ్బాయికి కావాలనుకుంటే ఇంకో పెళ్ళి అవుతుంది, వాళ్ళు సుఖంగానే ఉంటారు. ఎక్కువ బాధపడేది ఎవరమ్మా? మీ నాన్న ఎలాగూ లేరు, మీ అమ్మకి నువ్వు బాధ పెట్టిందని అవుతావు కదా నువ్వు. కానీ నరకంలో నేను ఉండలేను. వచ్చేయమ్మా బయటికి, ఏం కాదు. ఇప్పుడు చెల్లికి పెళ్ళి అవ్వదేమో అనే ఒక భయం అయితే నీకు అక్కర్లేదు. ఇప్పుడు చెల్లి జీవితం కోసం నీ జీవితాన్ని బలి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకటి మీనాక్షి గారు, ఇప్పుడు మీరు మీ మదర్ గురించి ఆలోచిస్తున్నారు, మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు, మీ చెల్లెల మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. దీనన్నిటికీ ఆలోచించి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు మీ జీవితాన్ని నిలబెట్టుకోండి. అవసరమైతే మీ చెల్లికి కూడా నువ్వు ధైర్యం ఇచ్చిందని అవుతావు. ఇప్పుడు ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ కనీసం మాట్లాడకపోతే మేడం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి మేడం? అందుకే మీరు ఆ ఇల్లు మీకు తగిన ఇల్లు కాదు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత ఒక్కళ్ళన్నా సరైన వాళ్ళు మంచోళ్ళు ఉంటారు. అసలు ఇల్లు ఇలా ఉంది అంటే అది ఒక అనొద్దు కానీ అదొక మెంటల్ హాస్పిటల్ లాగా ఉంది. అందుకని ఫిక్స్ అయ్యే చూసి చేసుకున్నారు. ఎవరు అమ్మా అసలు ఈ సంబంధం ఎలా వచ్చింది మీకు? మ్యాట్రిమోనీ. దయచేసి ఈ సందర్భంగా చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మ్యాట్రిమోనియల్ జోలికి అసలు వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే దానిలో పెట్టే ఎన్ని అబద్ధాలు, కుటుంబ నేపథ్యాలు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక టెంప్టింగ్ పాయింట్ ఉంటది. ఉద్యోగస్తుడు కావాలనుకుంటారు, ఉద్యోగం ఉంది అంటే ఇంకా చాలా వదిలేస్తారు, ఓవర్లుక్ చేసేస్తారు. ఆ ఓవర్లుక్ చేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఇలాగే చేస్తూ ఉంటే అసలు ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, మధ్యాహ్నం దాకా నిద్రపోవటం, అర్ధరాత్రి 2ంటికి 1 గంటకి రావటం, వచ్చి ఆ హాల్లోనే సోఫాలో పడుకోవటం. ఒక ఫ్యామిలీ లైఫ్ లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు. అత్తగారు మామగారు అమ్మో నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు మంచి ఉద్యోగం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆ అమ్మాయిని ఆ కోచింగ్లో ఈ కోచింగ్లో పెట్టి అంతా చేసి హడావుడి చేశారు. చేస్తే ఈ అమ్మాయికి ఏమనిపించిందంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మిగతా అన్నీ మరి భర్తనేవాడు ఎలా చేస్తే ఎలా అని చెప్పి ఆ అమ్మాయి వచ్చేసి ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అమ్మాయి ఇంకో పెళ్ళైపోయింది, ఆ అమ్మాయికి పాప పుట్టింది, హ్యాపీగా ఉంది ఇప్పుడు. అమ్మా ఇప్పుడు మీరు నిరాశలోను బాధలోను ఒక రకమైన నేను ఓడిపోయాను జీవితంలో అనే ఒక బాధలో నుంచి మీరు జీవితాన్ని చూస్తే మీకు అసలు ఒక ఆశ అనేది ఉండదు జీవితంలో. కానీ మీరు వద్దమ్మా, ఆ మాటే వద్దు. అసలు ఆశ లేకుండా ఉండవు. ఇప్పుడు చూడు, మనం ఒక చీమను పట్టుకుంటాం, అది ఎట్లయినా సరే ఆ విదిలించుకొని వెళ్ళాలని చూస్తుందా, చచ్చిపోవాలనుకుంటుందా? మనుషులు మారుతారేమో మేడం. వాళ్ళు మారదమ్మా. ఇప్పుడు ఒకళ్ళైతే మారుతారు, ఇద్దరైతే మారుతారు. ఇప్పుడు
ఎక్కడో ఒక చోట సంతోషం ఉండాలి. హస్బెండ్ సరిగా ఉండకపోతే కూడా కిచెన్ లో ఉంటే అత్తగారు మేడం, నేను కిచెన్ లో వంట చేసినంత సేపేనా ఉండాలి, అయ్యాక నువ్వు వెళ్ళిపోవాలి అంటే నేను అసలు నన్ను ఎందుకు మేడం అలాంటప్పుడు చేసుకొని ఇలా బాధ పెట్టడం. మళ్ళీ వాళ్ళ కూతురు సంతోషంగా వాళ్ళ ఇంటికి రావాలి, వెళ్ళాలి, ఉండాలి. నేను మా అమ్మగారింటికి వెళ్ళొద్దా మేడం, నేను నా భర్తతో కూర్చోవద్దా, నేను నా భర్తతో బయటికి వెళ్ళొద్దా మేడం. అత్తగారు తను కూడా ఒకప్పుడు కోడలే కదా అమ్మ. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు అత్తగారు మామగారు దాకా వెళ్ళొద్దు. మీ భర్త సరైనోడైతే వాళ్ళు సరిగా ఉన్నా లేకపోయినా మీ జీవితం సరిగా ఉంటది. ఇప్పుడు ఆ భర్త కూడా సరిగా లేకపోయినా జీవితాన్ని సరి చేసుకునే హక్కు మీకుంది. మీ జీవితం మీది, మీకు స్వేచ్ఛ కావాలి, మీకు ఒక స్వతంత్రం కావాలి. మీరు అసలు ఒక వంటింటి కుందేల్లాగానో లేకపోతే ఒక జైల్లానో ఉండాల్సిన కర్మే లేదు మీకు. ఇది ఒక రకంగా ఒక వ్యక్తికి స్వేచ్ఛగా ఉండటము అనేది ఒక ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కు. మీరు దాన్ని ప్రశ్నిస్తాను అంటే గనక మీకు చాలా మంది తోడున్నారు. మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు. కానీ దయచేసి మీరు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి, కానీ ఆత్మహత్య మట్టుకు చేసుకోవద్దు. నేను స్ట్రాంగ్ గా చెప్పేది అది. ఇప్పుడు మీకు ప్రసన్న గారి నెంబర్ మీ దగ్గర ఉంది. మీరు ప్రసన్న గారికి మళ్ళీ కాల్ చేసి నాకు ఏదన్నా పలానా నేను ఇలా జీవితం గురించి ఇంకొంచెం ఆలోచిస్తున్నాను, ఇప్పుడు మొన్న మీతో మాట్లాడిన తర్వాత నాకేం సహాయం చేస్తారు, నాకేదైనా ఒక మార్గం చెప్తారా అంటే మేము నీకు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఒక మనిషి పుట్టుక మన చేతిలో ఉండదు, చావు మన చేతిలో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో జీవితాన్ని మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని మీరు అస్సలు దయచేసి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. అంటే ఉంటది బాధ, నేను చెప్పినంత ఈజీగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేది 24 గంటలు మీరు ఉండేది మీరు కాబట్టి. ఇలా చాలా కేసులు వస్తున్నాయమ్మా ఇలాంటి ప్రవర్తనతోటి. ఎందుకంటే అల్లుడు మంచిగా ఉండాలి, అల్లుడు మాట వినాలి, కూతురు మాటే వినాలి. అల్లుడు ఏమన్నా ఆస్తులు సంపాదిస్తే కూతురు పేరు మీద పెట్టాలి, కూతురు మటుకు దేవతలాగా చూసుకోవాలి. మనం ఇది అడగలేదు మేడం, ఆస్తుల పరంగా ఎలా ఉన్నారు మీనాక్షి గారు? వీళ్ళు వెల్ సెటిల్డా? నాకు ఇప్పుడు ఉన్న ఇల్లు తప్ప ఇంకా నాకేం తెలియదు మేడం. వాళ్ళది ఇల్లు మట్టుకు సొంత ఇల్లే. అట్లీస్ట్ మ్యారేజ్ టైమ్ లో అయినా తెలుస్తుంటాయి కదా, ఇవి ఉన్నాయి. పెళ్లి టైంలో చెప్తారు వస్తాయంట మేడం, రెంట్లు వస్తాయంట, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటాను. ఇంకా అంతకు మించి ఇంకేం తెలియదు మేడం. అసలు నా ముందు ఎక్కువ ఏమి డిస్కస్ కాదమ్మా. పెళ్ళప్పుడు మీ అమ్మ వాళ్ళతో చెప్పలేదమ్మా ఈ అబ్బాయికి వీళ్ళకి బాగానే ఉంది, వెల్ సెటిల్డ్ అని చెప్పి చూపించారంట మేడం. అది అక్కడ జరిగింది. ఇప్పుడు మీకు మీ అమ్మ వాళ్ళు ఏమన్నా ఇచ్చినవి ఉన్నాయమ్మా, డబ్బులు గానీ లేకపోతే గోల్డ్ క్యాష్ ఇవన్నీ ఇచ్చారు మేడం. వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. క్యాష్ వాళ్ళు తీసేసుకుని ఉంటారు. క్యాష్ గోల్డ్ ఎక్కడుంది? ఇప్పుడు నా దగ్గర లేదు మేడం. నా గోల్డ్ పెట్టింది వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అంత వాళ్ళే తీసుకున్నారు మ్యామ్. కాదు మీనాక్షి గారు, ఇప్పుడు ఈ 1.5 year లో మీ అత్తయ్య సైడ్ కూడా కొన్ని ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అవును మేడం. ఆ ఫంక్షన్స్ గానీ వేటికి మీరు అటెండ్ అవ్వకపోతే కనీసం అడుగుతారు, ఏదో ఒక డౌట్ వస్తుంది. అవును. కొత్తగా మ్యారేజ్ అయింది, కోడలు ఎక్కడానో లేకపోతే మీ హస్బెండ్ ఒక్కరే అన్నప్పుడైనా మీరు ఎప్పుడు అసలు ఈ 1.5 year లో వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదా? లేదు మేడం, వాళ్ళు అట్లా వెళ్ళినా నన్ను బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇది అసలు అన్నిటికన్నా దుర్మార్గం అమ్మా, గుర్తుపెట్టుకో. నీ లైఫ్ లో మటుకు వాళ్ళు మారతారని మాకైతే నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉంటే మటుకు మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయండి, తప్పులేదు. మేము చెప్పాం కదా అని మీరు ఈ రోజు వచ్చేయాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం ఉన్నన్ని రోజులు ఉండండి. కానీ నేను చెప్పేది ఒకటే, మీకు ఎప్పుడైనా సరే మీకు సహాయం చేయటానికి, మీ గురించి మంచి చెడు ఆలోచించడానికి మీకోసం అంటూ మనుషులు ఉన్నారని మటు. ఫంక్షన్ లో మేడం బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లిపోతారు నాది, బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? లేరు మేడం, ఇప్పుడు బయటికి వెళ్ళారు. ఇప్పుడు మేబీ వచ్చేస్తారేమో, అందుకే భయంగా నేను వాష్రూమ్ లో కూర్చొని మాట్లాడడం ఇలాంటివి జరుగుతుంది మేడం. కానీ నాకు బతకాలని లేదు మేడం. చాలా ఈ మాట మట్టుకు ఇంక మీరు అనడానికి ఇప్పుడు మాకు ఫోన్ చేసి ఉపయోగం లేదు. మీరు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు మాకు ఫోన్ చేయకముందు మీరు ఆత్మహత్య చేయాలి మేడం, మీరే చెప్పండి. ఒకటే చెప్తున్నా, మీకు నమ్మకం ఉంటే ఆ బంధంలో ఆ ఇంట్లో ఉండండి, నమ్మకం లేకపోతే వచ్చేయండి. ఈ విశాల ప్రపంచంలో మీకు ఒక్కళ్ళకి చోటు ఉండదు అని మట్టుకు అనుకోవద్దు. మీనాక్షి గారు, ఇప్పుడు మీరు
చెప్పండి మేడం. చనిపోతా అంటున్నారు కదా, దానికి చాలా ధైర్యం కావాలి. మీరు అనుకున్నంత ఈజీగా చేయలేరు. అంత ధైర్యం దానిలో ఒక 10% బయటికి రావడానికి చేయండి. చేసినా చాలు. ఒక్క 10% బయటికి రావడానికి చేయండి. అంత ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు దానిలో ఒక 10% మీరు బయటపడటానికి మీ లైఫ్ కోసం ఆలోచించండి. ఇప్పటి వరకు ఆ నరకంలో ఉన్నది చాలు. మీకు ఇంకా హోప్ ఉంటే వెయిట్ చేయండి, తప్పులేదు. లేదు ఇక వీళ్ళు మారరు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సినారియో మొత్తంలో ఒక్క 1% కూడా వాళ్ళు మారరు. నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి వాళ్ళని హార్డ్ కోర్ పీపుల్ చూసాను నేను. నటోరియస్ క్రిమినల్స్ వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషిని చంపటము, తన్నటము, కొట్టటము, తిట్టడము ఇవి కాదు, తిండి పెట్టకపోవటం కాదు. అసలైన హింస ఏంటి అంటే ఇలా మాట్లాడకుండా హింసించటము, ఇంట్లో బంధించటము. అసలు ఎవ్వరికి హక్కు లేదు. అది మైనర్నా మేజర్నా ఎవరినైనా సరే బంధించటానికి వీల్లేదు. ఒక్క ఫోన్ కాల్ వెళితే, పోలీసులు వెళితే వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు. వాళ్ళ ధీమా ఏంటి అంటే పోలీసులు వస్తే కూడా అసలు ఇలాంటి పోలీసులు వస్తారని కూడా వాళ్ళకి అవగాహన ఉందో లేదో కూడా వాళ్ళు నాకు తెలిసి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళదైన ప్రపంచంలో. ఆ ప్రపంచంలో వాళ్లే రాజులు, వాళ్లే రాణులు, వాళ్లే పోలీసులు, వాళ్లే చట్టాలు, అన్ని వాళ్లే. మీనాక్షి గారు, మీ భర్తతో మాట్లాడటానికి ఏదైనా అవకాశం ఉంటుందా? లేదు మేడం, ఇప్పుడు నేను చేశానని తెలిసి ఇంకా నన్ను కొట్టి చంపడమే ఉంటుందంటే నన్ను ఇంకా కొట్టి చంపేస్తారు మేడం. నన్ను ఇంకా వాళ్ళకి తెలియకుండా నేను కాల్ చేస్తున్నాను. సరే, ఎనీవే అమ్మా మీనాక్షి, ఒకటి గుర్తుపెట్టుకో, నీకు నమ్మకం ఉంటే ఉండు ఆ ఇంట్లో, లేదు అంటే గనక బయటకు వచ్చేసాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వు. నీకు చేయగలిగినంత సహాయం నీకు చేస్తాం. అర్థమైందా? సరే మేడం. మీరు ధైర్యంగా ఉండండి. ఓకే మేడం. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాను అని మట్టుకు మీరు ఏ క్షణము అనుకోకండి. మీరు పని చేస్తున్నారు, మీరు మీ సొమ్ము మీరు తింటున్నారు తప్పితే వాళ్ళ సొమ్ము మీరు తినట్లేదు. కాకపోతే ఒక భార్యగా అది మీరు అనుభవించుంటే చాలా గొప్పగా ఉండేది. కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక పని మనిషిలాగానే చూస్తున్నారు. మీరేమో వాళ్ళని సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే మీకు ఇంత వేదన ఉంది. సరే, వాళ్ళేమన్నా అనుకోని మీరేమన్నా అనుకోండి. ఒకటే ఫైనల్ పాయింట్, మీకు ఓపిక ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఉండండి. ఓపిక అయిపోయిన రోజున మట్టుకు మీరు బయటికి రండి. ఓకేనా మీనాక్షి? మీరు మట్టుకు ధైర్యాన్ని మట్టుకు కోల్పోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా మీనాక్షి? మీనాక్షి గారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకోండి. మీకు హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు ముందే ఉంటాము. ఓకే మేడం. అది గుర్తుపెట్టుకోండి మొదటగా. ఓకే మేడం. ఆల్ రైట్ మీనాక్షి గారు, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండు మీనాక్షి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎన్ని చూసాం మేడం ఇలా హౌస్ అరెస్ట్లు. అవును, ఇంకా కూడా జరుగుతున్నాయి. ఇది వాళ్ళు మానసిక రోగులమ్మా ప్రసన్న. వాళ్ళు మారరు. ఎంత దారుణం మేడం, దారుణం అంటే దారుణం ఇది. అందుకని ఇట్లాంటి వాళ్ళని అక్కడక్కడ మనం చూస్తానే ఉన్నాము. ఏంటి అంటే వీళ్ళు పిల్లల్ని కూడా పుట్టనివ్వరు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక హక్కు వస్తుంది ఆ ఇంట్లో, రాకూడదు. అందుకని పిల్లల్ని కూడా పుట్టనివ్వరు. అలా వాళ్ళకి ఒక పని మనిషి దొరికింది అని అనుకుంటారు. చాలా మంది బయటికి తీసుకెళ్తారు, బాగానే మాట్లాడతారు, అన్ని చేస్తారు. కానీ పని మనిషిని తీసేస్తారు కోడలు రాగానే. అంటే జీతం భత్యం లేని కోడలు వచ్చింది మనకి, ఒక పని మనిషి వచ్చింది అని ఆలోచించే మనుషులు ఉన్నారు కొంతమంది ఏంటంటే మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. అంతకుముందు కూడా వాళ్ళకి పని మనిషి ఉండదు, ఇప్పుడు కూడా మన పని మనం చెరొక పని చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా తప్పు కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎవరున్నా సరే ధైర్యం చేసి, ఒక రకంగా వాళ్ళు మేము సంఖ్యలు వేసాము అనుకుంటున్నారు. ఈ అమ్మాయి కూడా వాళ్ళు నాకు సంఖ్యలు వేసారని నమ్ముతుంది కాబట్టి అందులోంచి బయటికి రావట్లా. కనీసం ఈవిడ గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నం కూడా చేయలేదు అనిపిస్తుంది. ప్రయత్నం కూడా చేయలేదు. ఒక తిరుగుబాటుని వాళ్ళు చవి చూడలేదు. చూసుంటే వాళ్ళ బిహేవియర్ ఇంకా వేరేగా ఉంటది. అసలు ఈ అమ్మాయి ఎదురు తిరగడం పోవటం అనేది ఇంత సాధు జంతువులాగా ఉంటే మట్టుకు కుదరదు ఇవాళ.
ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇలా ఉండడం చాలా విశేషము. ఇది కేవలము పూర్తి స్వార్థము, మానసికమైన జబ్బులు ఉన్నవాళ్ళు తప్పితే ఇలా చెయ్యరు. మరి వీళ్ళని ఎవరు కాపాడతారో తెలియదు. కానీ ఒకటి, వాళ్ళు రక్షించబడినా పడకపోయినా కానీ వాళ్ళ బారిన పడిన ఇట్లాంటి వాళ్ళు మట్టుకు రక్షించబడాలి. అదే మన కోరిక. వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మార్పు అయితే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. ఇలాగే సజావుగా అయితే సాగదు. ఇప్పుడు పరమార్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ పిల్లలు లేరు, ఈ అమ్మాయి ద్వారా వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని కననివ్వరు. వాళ్ళ ఉద్దేశమే అది. ఒకవేళ కొంతమంది ఉంటారు పిల్లల్ని కన్నా గాని పిల్లల్ని ముట్టుకొనివ్వరా తల్లిని, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కుటుంబ హింస అనేది ఇది ఎంత కుటుంబ హింస అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇది. నిజానికి ఆ అమ్మాయి ముందుకు వస్తే గనక వాళ్ళ తాట తీయొచ్చు నన్ను అడిగితే గనక. అసలు ఇలా బంధించి ఉంచుతున్నారు ఇంట్లో, బయటికి వెళ్ళేప్పుడు బయట తాళం వేసి వెళ్తున్నారు అంటే అది చాలా చాలా పెద్ద క్రూయాలిటీ కిందకు వస్తుంది, క్రూరత్వం. ఈ అమ్మాయి భయమే వాళ్ళ ఆయుధం అంతే అంతే. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఈ అమ్మాయిని భయపెట్టి బతుకుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఒక్క రోజు కానీ ఈ అమ్మాయి ఆలోచించింది అంటే వాళ్ళ సంగతి తేల్చొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.